రాష్ట్రంలో కొత్త పంచాయతీలు కొలువుదీరుతున్నాయి. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల సమక్షంలో బాధ్యతలు తీసుకుంటున్నారు. శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ధృవపరచుతున్నాను. ఇవాళ ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరూ దేవుళ్ళతో సమానం భావిస్తూ మేము ముందుకు వెళ్ళే అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరుగుతుంది. ఊళ్ళో లైట్లు, మోరీలు, సీసీ రోడ్లు ఇవన్నీ సకాలంలో ఎప్పటికీ సమకూర్చి అందుబాటులో ఉంచుతామని ఈ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటాం. అదేవిధంగా రేపు పొద్దున జరిగే ప్రతి పనికి గ్రామస్తులతోని కలిసిమెలిసి అందరినీ కలుపుకొని పెద్దలను చిన్నలను గ్రామస్తులు పెద్దలందరూ కూడా వాళ్ళని నిలవేళలో వాళ్ళ సేవలు కోరుతూ వాళ్ళ మనలో పొందుతూ ఈ గ్రామాభివృద్ధికి సేవ చేసే భాగ్యం కలిగించిన గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ అదే గ్రామ అధికారులతోని మండల అధికారులతోని జిల్లా అధికారులతోని సకాలంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకొని పర్మిషన్లు తెప్పించి శాంక్షన్లు చేయించుకొని తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఇప్పటికీ ఒక వాటర్ ట్యాంక్ ఖరీదు చేసి తెచ్చాను వారికి. అదేవిధంగా వారం 10 రోజుల్లో అంబులెన్స్ కూడా తెస్తున్నాను. తెచ్చి అవి కూడా ఈ గ్రామ పంచాయతీ అధికారంలో ఉంచుకుంటూ గ్రామ సేవలకు వినియోగించుకోవాలి. ప్రతి వాళ్ళు దాన్ని అనుభవించి చేసుకునేటు వీధిగా మనం దాన్ని పెట్టడం జరిగింది. రేపు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో కూడా చాలా బాగా పనులు చేసేటందుకు గత పాలకులు ఏం చేసినా నేను వదిలేసుకున్నాను. అది ఎన్నికల వరకే వాడాను. ఇక ముందు వాళ్ళతో కూడా వాళ్ళ సహకారం తీసుకుని ముందుకు పోనీకి ప్రయత్నిస్తాను. అదేవిధంగా 60 సంవత్సరాలు వచ్చింది సర్పంచులు చేస్తున్నారు. అప్పటి నుంచి చేసిన అభివృద్ధి ఇప్పుడు జరిగే అభివృద్ధికి పుణ్య తెచ్చి పెడతానని నా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్న ప్రజలు. ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ అవసరాలు చేసే కార్యక్రమం కూడా గ్రామ పంచాయతీ మెంబర్లకు కానీ గ్రామ సర్పంచ్గా నేను కానీ అదేవిధంగా సెక్రటరీ కానీ ఆ బాధ్యతలు వాళ్ళ మీద ఉంచుతున్నాను. ఈ అభివృద్ధి గురించి ఏమైనా సహకారం నాతోనైనా సహకారం కానీ పై అధికారుల సహకారం కానీ చేస్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ